వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతుంది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునిపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండడం అత్యంత ఆసక్తి రేపుతోంది. ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తుంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాటి రణక్షేత్రంలో తాడేపల్లిగూడెం నగరి నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా? తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి సీటు సెంటిమెంట్ను పండిస్తుందా? 20 ఏళ్లుగా బోలీ కొట్టని తెలుగుదేశం పార్టీ ఈసారి ఉమ్మడి పొత్తులో విజయం సాధిస్తుందా? వాణిజ్య నగరిగా ఉన్న తాడేపల్లిగూడెంలో నెలకొన్న సమస్యలేంటి? నిట్ ఉన్నత విద్యాలయంలో ఫ్యాకల్టీలు వచ్చారా? అధ్వానంగా ఉన్న రహదారుల మాట ఏమిటి? చెంతనే గోదావరి కాలువలున్నా ఇంకా ట్యాంకర్లతో నీళ్లందించే పరిస్థితులు ఉన్నాయా? ఎర్ర కాలువ పొంగితే పరిస్థితులేమిటి? తాడేపల్లిగూడెం ముఖ చిత్రాన్ని రణక్షేత్రంలో చూద్దాం. వాణిజ్య నగరిగా తాడేపల్లిగూడెంకు ఎంతో పేరుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో జలమార్గం కూడా ఉండేది. గోదావరి కాలువల ద్వారా ప్రయాణాలు సాగేవి. తర్వాత రైలు మార్గం, రోడ్డు మార్గం వచ్చింది. నేషనల్ హైవే ఊరి దగ్గర నుంచే వెళుతుంది. అందువల్ల వ్యాపార పరంగా బాగా అభివృద్ధి చెందింది. అలాంటి గూడెంలో 20 ఏళ్లుగా గెలిచిన పార్టీ మళ్లీ గెలవడం లేదు. మరి ఆ సంగతులేంటో చూద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా తాడేపల్లిగూడెం ప్రసిద్ధి చెందింది. పట్టణానికైతే అంత చారిత్రక నేపథ్యం లేదు. వలసదారులు స్థిరపడిన ప్రాంతంగా ఇది ప్రఖ్యాతిగాంచింది. 1955లో ఏర్పడిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని వాణిజ్య కేంద్రాలలో ముఖ్యమైనది. బియ్యం, బెల్లం మార్కెట్ మాత్రమే కాదు, ఉల్లిపాయలు, కూరగాయలకు కూడా పెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు, రాష్ట్రాలకు రవాణా అవుతుంటాయి. రైల్వే స్టేషన్ దగ్గరే గోదాములు ఉండడం వల్ల రవాణాకు సులువుగా ఉంటుంది. తాడేపల్లిగూడెంలో ఒక విమానాశ్రయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక అవసరాల కోసం నిర్మించారు. అయితే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అభివృద్ధి చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం దానిని తొలగించి నిట్ విద్యాలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు జల, రైలు, రోడ్డు రవాణా కనెక్టివిటీ ప్రాంతంగా పురోభివృద్ధి చెందింది. ఇప్పుడు జల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. పంతొమ్మిది 1955లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికతో కలిపి 16 సార్లు పోలింగ్ జరగ్గా కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, బీజేపీ, పీఆర్పీ, వైసీపీ, ఇండిపెండెంట్ ఒక్కొక్కసారి విజయం సాధించాయి. నియోజకవర్గంలో పెంటపాడు, తాడేపల్లిగూడెం 2 మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,08,789 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,02,638 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,06,133 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నిలిచిన కొట్టు సత్యనారాయణకు 70,741 ఓట్లొచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఈలి నానికి 54,275 ఓట్లొచ్చాయి. దీంతో కొట్టు సత్యనారాయణ 16,466 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 36,197 ఓట్లు సాధించారు. 2024లో ఉమ్మడి పొత్తు వల్ల టీడీపీ, జనసేనకు కలిపి 90,000 ఓట్లవుతాయి. అలాగే వస్తే కొట్టు ఓటమి తప్పదని అప్పుడే చాలా మంది లెక్కలు వేసేస్తున్నారు. ఏళ్లుగా టీడీపీకి తాడేపల్లిగూడెం అందని ద్రాక్షలా మారింది. అలాగే మరో చిత్రమైన విషయం ఏమిటంటే 1999 నుంచి ఎవరూ ఇక్కడ రెండోసారి గెలవలేదు.
1999లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో బీజేపీ, 2019లో వైసీపీ ఇలా వరుసపెట్టి గెలిచాయి. ఇంకా పార్టీలన్నీ అయిపోయాయి. జనసేన ఒక్కటే మిగిలింది. లక్కీగా ఉమ్మడి పొత్తులో భాగంగా సీటు జనసేనకే దక్కింది. ప్రస్తుతం గూడెం సెంటిమెంట్గా చూస్తే 2024లో జనసేన గెలుస్తుందని, బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపు లాంఛనమేనని క్యాడర్ అంతా ఫుల్ జోష్లో ఉంది. తెలుగుదేశం టికెట్ ఆశించిన వలవల బాబ్జీ కలిసి వస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధిష్టానం పిలిచి మాట్లాడుతుందని, అంతా సర్దుకుంటుందని తెలుగుదేశం క్యాడర్ వ్యాఖ్యానిస్తోంది. రాజకీయాల్లో గెలవాలంటే అదృష్టం కూడా ఉండాలని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాడేపల్లిగూడెం సీటు గతంలో బీజేపీకి దక్కింది, విజయం సాధించింది. అందుకే ఈసారి కూడా బీజేపీకే మళ్లీ ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. అయితే అనూహ్యంగా ఆ సీటు జనసేనకు వెళ్లిపోయింది. ఒకసారి గెలిచిన వారు మళ్లీ గెలవరనే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారం కొట్టు సత్యనారాయణకు సీటు రాదని అనుకున్నారు. చాలా మంది ఆశావహులు ప్రయత్నాలు చేశారు. అయినా సరే సీఎం జగన్ మళ్లీ కొట్టుకే సీటిచ్చారు. దీంతో వైసీపీలో వర్గ పోరు మొదలైందని అంటున్నారు. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మొదట్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. తర్వాత జనసేనకొచ్చారు. జీవితాన్ని ఒక చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిగా గూడెంలో అందరికీ సుపరిచితుడు. మున్సిపల్ చైర్మన్గా కూడా బొలిశెట్టి శ్రీనివాస్ పనిచేశారు. కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకున్నారు. తాపీ మేస్త్రీలకు అంతా తానే చూసుకున్నారు. ఇవన్నీ ప్లస్ పాయింట్లని అందరూ అంటున్నారు. ఇక కొట్టు సత్యనారాయణ కూడా రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి 2004లో కాంగ్రెస్లో గెలిచి చివరకు వైసీపీకొచ్చి 2019లో విజయం సాధించారు. వ్యాపార కూడలిగా ఉన్న గూడెంలో రియల్ ఎస్టేట్ పడుకుందని అంటున్నారు. నేతలకు మామూలు ఇస్తే గానీ పని జరగడం లేదని చెబుతున్నారు. ఇక రహదారుల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎర్రకాలువ ముంపు సమస్య, వేసవికాలంలో తాగునీటి ఎద్దడికి పరిష్కారం చూపడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయనే చెప్పాలి. తాడేపల్లిగూడెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడుకుంది. అక్కడ ఎవరు వెంచర్లు వేయాలన్నా వైసీపీ నేతలందరికీ లక్షల రూపాయలు చెల్లించాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవ్వకపోతే మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు రావని అంటున్నారు. 5 ఏళ్ల క్రితం అన్ని ప్రాంతాల్లాగే ఇక్కడ కూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంది. ఈ సమయంలో బిల్డర్లు, రియల్టర్ల మీద ఒత్తిళ్లు పెరగడంతో ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక్కడొక్కచోటే కాదు, రాష్ట్రంలోని పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మంది వెంచర్లు ఆపేసి హైదరాబాద్ వెళ్లిపోయిన వాళ్లున్నారు. అదిప్పుడు అధికార పార్టీకి మైనస్గా మారిందని అంటున్నారు. నియోజకవర్గంలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గూడెం నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే రహదారులున్నాయి. రోజూ ప్రజలు వ్యాపారాల నిమిత్తం గూడెం మార్కెట్కొస్తుంటారు. నిడదవోలు, భీమవరం, తణుకు, ఏలూరు ఇలా అన్ని 4 దిక్కుల్లో ఉన్నాయి. ఏలూరు అంటే జాతీయ రహదారి పర్వాలేదు. మిగిలినవి అతుకుల గతుకుల మయంగా మారాయి. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలకు బైక్ల మీద చేరాలంటే నడుములు విరిగిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్క రోడ్డుకి మోక్షం కలగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వర్షాలు పడితే రోడ్లు, గోతులు కలిసిపోయి బైక్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు గాయాల పాలవుతున్నారు. తాడేపల్లి నియోజకవర్గానికి ఎర్ర కాలువ ముప్పు పొంచి ఉంటుంది. తుఫాన్లు, భారీ వర్షాలొచ్చినప్పుడు కాలువ పొంగి అది గూడెం వైపు వస్తుంది. ఈ వరదలకు పంట చేలు మునిగిపోవడమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు సైతం నీట మునిగిపోతాయి.
వీరంపాలెం, పట్టింపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, నందమూరు గ్రామాలు బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఈ గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ వరదలొచ్చిన వారం రోజులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకవని అంటున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు స్పందించి సాయం చేస్తుంటారని అంటున్నారు. ప్రధాన పంటలుగా అరటి, వరి, చెరకు, వేరుశెనగ, మొక్కజొన్న పండిస్తారు. వేసవిలో తాగునీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంటుంది. శివారు ప్రాంతాలకు ఇప్పటికీ కూడా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తుంటారు. చెంతనే గోదావరి కాలువలున్నా వాటి మెయింటెనెన్స్ లేక నీటిని నిల్వ చేయలేకపోతున్నారు. వాటిల్లోకి డ్రైనేజీలను వదలడంతో అవి కలుషితమైపోతున్నాయి. రెండో వేసవి జలాశయం నిర్మాణం కాలేదు. తాడేపల్లిగూడెం మండలంలోని తాడిపూడి కాలువల సమస్య పరిష్కారం కాలేదు. పెంటపాడు మండలంలో బోడపాడు వంతెన సమస్య పరిష్కారం కాలేదు. తాడేపల్లిగూడెంలో ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు పైడికొండల మాణిక్యాలరావు, చింతలపాటి మూర్తిరాజు, ఇందుకూరి సుబ్బరాజు, స్వతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఏలి ఆంజనేయులు వంటి ప్రముఖులు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి అనేకసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి సినీ రంగానికి వెళ్లి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారిలో ఒకనాటి ప్రముఖ హాస్యనటుడు రేలంగి వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణవంశీ ఉన్నారు. రేలంగి పేరు మీద తాడేపల్లిగూడెంలో కొన్ని దశాబ్దాల పాటు మార్కెట్ వీధిలో సినిమా థియేటర్ కొత్త సినిమాలతో కళకళ్లాడుతూ నడిచింది. జాతీయ రహదారిపై ఉన్న తాడేపల్లిగూడెం వ్యాపారపరంగా ముందడుగు వేసినా అభివృద్ధి పరంగా వెనుకడిగే వేసింది. ఎంతోమంది ప్రముఖులు ఉండి కూడా నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికయ్యేవారు మరి ప్రజల ఆకాంక్షలు తీరుస్తారా లేదా వేచి చూడాల్సిందే.